జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా ఇల్లు ప్రేమాలయం. ఏంటభి? రేపు దసరా పండుగ కదా నాన్న, అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బట్టలు తీసుకొచ్చావన్నమాట. అమ్మా నాన్న మీకు. అత్తయ్య ఇది మీకు. చాలా థ్యాంక్స్ అభి. మీ మావయ్య బతుకుంటే తెచ్చేవాడు, నువ్వైనా తెచ్చావు, సంతోషంగా ఉంది. అన్నయ్య వదిన, ఇవి మీకోసం తీసుకోండి. హారిక, అఖిల్, ఇవి మీవి. మాకు అవసరం లేదన్నయ్య. అదేంటి అఖిల్, పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోరా? మా మీద ప్రేమతో ఇస్తే తీసుకుంటాం బావగారు, కానీ భిక్ష వేసినట్టు ఇస్తే ఎందుకు తీసుకుంటాం? భిక్షమేంటి హారిక, నువ్వు కొత్తగా వచ్చావు. ప్రతి సంవత్సరం దసరా పండక్కి అభియే బట్టలు తీసుకొస్తాడు. అవునమ్మా, ఇప్పుడు వరకు అభి ఏ పండగ మిస్ అవ్వలేదు. ఇక నుంచి మేము తీసుకోమన్నయ్య, దయచేసి మమ్మల్ని బలవంత పెట్టకండి. మనమంతా ఒకే కుటుంబం అఖిల్. చిన్న చిన్న గొడవలు వచ్చినంత మాత్రాన మనస్పర్ధలు పెంచుకోవడం మంచిది కాదు. హారికలాగే నేను కొత్తగా వచ్చాను, కానీ మీ అన్నయ్య నీకు పాతే కదా. ప్రతి సంవత్సరం మీరు కొత్త బట్టలు కట్టుకుని ఈ సంవత్సరం కట్టుకోకపోతే మీ అన్నయ్య బాధపడతారు అఖిల్. తీసుకో అఖిల్. రేపు దసరా పండగ కదా, ఇంట్లో కన్య పూజ జరిపించాలనుకుంటున్నాం. అందరం సంతోషంగా ఉండాలి. కన్య పూజ అంటే ఏంటత్తయ్య? బాలా త్రిపుర సుందరి పూజ వసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.